హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే నేను తీసిన వీడియో అన్నమాట. డైలీ లాగ్స్ అన్నమాట. నేను డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తాను ఇంట్లో అని చెప్పేసి మీతో అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. నేనైతే మార్నింగ్ ముందు అయితే నిద్రలేచేసి బయట అయితే ముగ్గు అయితే పెట్టేశాను. ఇంక పెట్టేసి ఇంట్లోకి అయితే వచ్చేసి ఇల్లంతా అయితే ఊడుస్తున్నాను. ఈరోజు అయితే క్షీరాభి ద్వాదశి అంటే తులసి చెట్టుకి అలాగే ఉసి చెట్టుకి కలిపి కళ్యాణం చేస్తారు గుళ్ళో అయితే. మనమైతే మన దగ్గర తులసి చెట్టు ఉంటే తులసి చెట్టుకి పూజ చేసుకోవచ్చు. మనం తులసి చెట్టుకి కళ్యాణం చేయాలి అని ఎవరైనా అనుకుంటే తులసి చెట్టు ఉసి చెట్టు రెండు కలిపి కళ్యాణం చేసుకోవచ్చు. నేనైతే ఇలా ముందు రోజు నైటే తులసి చెట్టుని పసుపుతో పూజించి బొట్లు అయితే పెట్టేసి ఇదిగోండి ఇక్కడైతే చెప్పాను కదా మీకు ముందు వీడియోలో తులసి చెట్టుకి అయితే కుబేర ముగ్గు వేయాలి అని. కుబేర ముగ్గు వేస్తే మనకి చాలా మంచి జరిగిద్దంట అని చెప్పేసి ఇక్కడైతే బయట అయితే ముగ్గేసాను చెప్పాను కదా. ఈ ముగ్గే సింపుల్గా వేసేసాను, కలర్స్ ఏం వేయలేదు. ఇక్కడైతే ఇంకా బయట అయితే ముగ్గేసి వచ్చేసి ఇంకా తులసి చెట్టు కూడా చూడండి చుట్టూ బాగా కలర్స్ అయితే వేసి డెకరేషన్ చేశాను. ఇక్కడ చూడండి మార్నింగ్ 4:30కి ఎంత చీకటిగా ఉందో, ఎవరు లేగలేదు. మా వెనక చెట్టుకి పూలు చూడండి, మందార పూలు ఎంత బాగున్నాయో. వీటితోనే నేను రోజు పూజ చేస్తాను. చెప్పాను కదా మా చెట్టుకి చాలా అంటే చాలా పూలు పూస్తాయి, చాలా దిట్టంగా కూడా ఉంటాయి బాగా ఫ్లవర్స్. 100 పూలు పూస్తాయి అండి చెట్టుకు మాత్రం. నాకు చాలా బాగా అనిపిస్తుంది పూలు, ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడైతే నేనైతే స్నానం అయితే చేసి అయితే వచ్చాను. స్నానం చేసి ఇంకా దేవుడి పూజకి అని చెప్పేసి పూలు అయితే కోస్తున్నాను. ఈరోజు క్షీరాభి ద్వాదశి కాబట్టి అందరూ పొద్దున్నే లేచి తలస్నానం అయితే చేసి మన తులసి చెట్టుని అయితే పూజించాలి. అలాగే సాయంత్రం పూట కూడా పొద్దున్న చేసే కంటే కూడా సాయంత్రం తులసి కోట పూజ చేయటం వల్ల మనకి విశేషమైన ఫలితాలు లభిస్తాయంట అని చెప్పేసి నేను ఇంకా రోజు పొద్దున్న సాయంత్రం పూజ చేస్తాను కాబట్టి ఇక్కడైతే పూలైతే కోసేసాను. ఇంకా పూలైతే తీసుకెళ్ళి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టాను. చూడండి ఎన్ని పూలు ఉన్నాయో అసలు దిట్టంగా బాగా ఎర్రగా మన కుంకుమలాగా ఎంత ఎర్రగా ఉన్నాయి పూలు అయితే. ఇవి తీసుకెళ్ళి పూజ అయితే స్టార్ట్ చేశాను. నేనైతే ఇంకా ఇవి తీసుకెళ్ళి ఫస్ట్ అయితే తులసి చెట్టు దగ్గర పూజ చేద్దామని చెప్పేసి ఫస్ట్ తులసి చెట్టు దగ్గర అయితే పూజ చేస్తున్నాను. చెప్పాను కదా ఈరోజు పూజ చేయటం వల్ల మనకి విశేషమైన ఫలితాలు వస్తాయని చెప్పాను కదా. ఇక్కడైతే పూజ అయితే చేస్తూ ఉన్నాను తులసి చెట్టుకి. మీరందరూ ఉదయమే తులసి చెట్టుకి అయితే పూజ చేసుకోవాలి, తలస్నానం చేసేసి. ఇక్కడైతే తులసి చెట్టుకి పూజ చేస్తున్నాం కదా చూడండి. మనము ఇంట్లో దీపారాధన ఎలా చేసుకుంటామో అలానే తులసి చెట్టు దగ్గర కూడా అలానే చేసుకోవాలి పూజ అనేది. ఈరోజు తులసి చెట్టు దగ్గర 12 దీపాలు పెడితే మనకి చాలా బాగా ఉంటుందంట. ఇదిగో చూడండి నేను తులసి చెట్టు దగ్గర అయితే ఇలా ఫస్ట్ అయితే నేను మొన్న బజార్కి వెళ్ళినప్పుడు బంతిపూ తెచ్చానని చెప్పాను కదా. దాంతో అయితే తులసి కోట చుట్టూ ఇలా పెట్టేసి మన ముగ్గులో కూడా కుబేర ముగ్గులో కూడా ఇలా పెట్టేసి మధ్యలో అయితే దీపం పెడతాను ఆవు నెయ్యితో. ఇంకా అలాగే ఇంట్లో కూడా దీపారాధన చేశాను. తులసి చెట్టుకి మనం ఎప్పుడు పూజ చేసుకోవాలన్నా కూడా ఒక చెంబు నీళ్ళు పోయాలి, పోసిన తర్వాతనే పూజ చేసుకోవాలి, అప్పుడు మనకి మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక్కడ చూడండి నేనైతే శారీ అయితే కట్టుకొని రెడీ అయిపోయాను, గుడికి అయితే వెళ్తున్నాను. శారీ కట్టుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా శివాలయంకి అయితే వచ్చాను. చూడండి శివుడికి అభిషేకం చేస్తున్నారు. నేను ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పేసి శారీ కట్టుకున్నాను. ఇంకా శివయ్య దగ్గర ఇంకా
ఉసి చెట్టు కింద అయితే దీపం అయితే పెట్టేసి ఇంకా కాసేపు అయితే శివాలయంలో కూర్చున్నాను. కాసేపు ఇంకా కూర్చొని ఇంకా చిన్నగా ఇంటికైతే వచ్చేసాను. చూడండి నా ఫేస్ ఎలా వెలిగిపోతుందో. నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఇంటికి వచ్చరికి అది చూడండి దేవుడి గుట్ట దీపం కూడా ఎంత కాంతివంతంగా వెలుగుతూ ఉందో. ఇక్కడైతే ఇంకా టిఫిన్ అయితే చేసేసి కాసేపు అయితే కూర్చున్నాను. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చెట్టుకి అయితే గోరింటాకు ఉందంట. ఇంటికైతే వచ్చేసి శారీ అయితే చేంజ్ చేసుకున్నాను. చేంజ్ చేసుకొని ఇక్కడైతే మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే గోరింటాకు చెట్టు ఉంది. ఇంకైతే డాడీ ఎప్పటి నుంచో అడుగుతున్నాడంట గోరింటా పెట్టుకుందాం అందరం అని చెప్పేసి. అందుకని చెప్పేసి పొద్దున్నే మమ్మీ డాడీ అయితే గోరింటాకు కోసారు చెట్టుది. ఇక్కడైతే నేను గోరింటాకుని మిక్సీ చేస్తున్నా మా ఇంట్లో అందరం పెట్టుకుందాం అని చెప్పేసి. ఏ మాటగా మాటగా అండి అసలు మా అమ్మ వాళ్ళ చెట్టుది మాత్రం అసలు ఎంత బాగా చేతికి గోరింటాకు వండుతుంది అంటే ఎర్రగా వండుతుంది. దీంట్లో మనం ఏమీ వేసిన అవసరం లేదు. ఒక చిన్న నిమ్మ చెక్క కొంచెం పిండి వేస్తాము. కొంచెం పిండి వేసి కొంచెం అంటే కొంచెం మజ్జిగ పోస్తాము. చెట్టుకు మాత్రం అసలు చాలా బాగా పండుతుంది గోరింటాకు అనేది. ఇక్కడ చూడండి మెత్తగా మన గంధంలాగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి గోరింటాకు అనేది. ఇక్కడైతే గోరింటాకు అయితే మెదిగిపోయింది చూడండి మీరు కూడా. అసలు నా చెయ్యి చూడండి ఎంత ఎర్రగా పండిందో. చేయండి నా చెయ్యి మీరే గమనించవచ్చు. ఇక్కడైతే శుభ్రంగా మెత్తగా మెదిగిపోయింది చూడండి ఎంత బాగా మెదిగిపోయిందో. దీన్ని అయితే ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇంకా గోరింటాకు తీసిన తర్వాత మమ్మీ అయితే అన్నం కూర నేను చేస్తానులేమ్మా అని చెప్పింది. ఇంకా నాకైతే గోరింటాకు అయితే అమ్మ అయితే నాకైతే గోరింటాకు పెడుతుంది. ఇప్పుడైతే మీకోసం మా మమ్మీ నాకు గోరింటాకు పెడుతూ ఒక పాట పాడిద్ది. ఆ పాట ఎలా ఉందో కామెంట్ చేయండి. మా మమ్మీ అయితే పాటలు కూడా చాలా బాగా పాడతారు. మా మమ్మీ దగ్గర మల్టీ టాలెంట్ అన్నమాట. మా మమ్మీ పూజ కానీ ఏదైనా కూడా మా మమ్మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను చేయటం కూడా. ఇక్కడ మా మమ్మీ పాట పాడిద్ది చూడండి. దారం పోయించి మంచి మగునిస్తుంది, గన్నీరు పోయించి కలవాణిస్తుంది. మందారం పోయించి మంచి మగునిస్తుంది, గన్నీరు పోయించి కలవాణిస్తుంది. పదిలంగా దాచుకున్న ప్రాణ రక్తమిచ్చి తనవంతై తనే రాలిపోతుంది. గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఇంకా అమ్మ అయితే నాకు చేతికైతే గోరింటా పెట్టేసింది. ఇక్కడైతే కాళ్ళకైతే గోరింటా పెడుతుంది. నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇంకా ఎంతైనా కూడా అమ్మ ప్రేమే కదా. అమ్మ ప్రేమకి మా ప్రపంచంలో ఏది కూడా సాటి రాదు. నాకు తెలిసి అయితే మాత్రం మా మమ్మీ అయితే నన్ను కానీ మా అబ్బాయిని కానీ ఎవరినైనా కానీ ఎంత కేరింగ్గా చూసుకుంటారంటే ఎంతైనా అమ్మలకి ఓపిక చాలా ఎక్కువ కదా. చాలా అంటే చాలా ఎక్కువ. ఇక్కడైతే మా బాబాయ్ అయితే స్కూల్ నుంచి వచ్చాడు, మధ్యాహ్నమే వచ్చేసాడు. ఇక్కడ చూడండి మా డాడీ మా మమ్మీ గోరింటా పెట్టుకున్నారని చెప్పేసి మా వాడు చూడండి కుళ్ళుతో గోరింటా పెట్టుకుంటున్నాడు. ఫస్ట్ టైం మాట వాడు ఇప్పటికి 4 years అవుతుంది. 4 yearsలో ఇప్పుడే వాడు ఫస్ట్ గోరింటా పెట్టుకోవడం. మా డాడీ గోరింటా పెట్టుకొని ఇలా చూపిస్తున్నాడు కామెడీగా. మా డాడీకి కూడా ఫస్ట్ కాడ నుంచి కూడా గోరింటా కంటే చాలా ఇష్టం. మా నాన్నమ్మ వాళ్ళు చాలా బాగా పెట్టుకునే వాళ్ళంట అప్పుడు మా చిన్నప్పుడు. అలా అలవాటు అన్నమాట. మా డాడీకి కూడా పెడతారంట వాళ్ళు. ఇంకా అలా అలవాటైపోయింది మా డాడీకి అయితే. ఇక్కడ చూడండి నా గోరింటా తీయేసాను ఎంత ఎర్రగా పడిందో కాళ్ళకి చేతులకి బాగా. అసలు మా వాడు చూడండి ఎంత క్యూట్గా పెట్టుకుంటున్నాడు, క్యూట్ బాయ్. ఇక్కడైతే ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇల్లంతా శుభ్రంగా కడిగేసుకున్నాను బయట. ఇక్కడ కడిగేసుకొని ఇక్కడ చూడండి
మళ్ళీ బంతిపూతో డెకరేషన్ చేశాను, కుబేర ముగ్గు మళ్ళీ వేశాను. ఇంకా స్నానం అయితే చేసేసి ఇంకా సాయంత్రం మనం చేయాల్సిన పనులు అయితే ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చేసుకొని ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని నేనైతే ఇంక ఇట్లా రెడీ అయిపోయి చెప్పాను కదా, ఈరోజు క్షీరాభి ద్వాదశి అంటే తులసి చెట్టుకి ఈరోజు విష్ణుమూర్తి నిద్రలేసిన రోజు అంట. విష్ణుమూర్తి నిద్రలేసి బృందావనానికి వెళ్తాడు కాబట్టి ఆ బృందావనం అంటే తులసి చెట్టులో విష్ణుమూర్తి ఉంటాడంట. ఈరోజు ఎవరైతే తులసి చెట్టుకి పూజ చేస్తారో అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయని మన పూర్వీకులు చెప్పారన్నమాట. అందుకని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఇలా చేస్తారు. నేనైతే 12 దీపాలు పెట్టాలని చెప్పారు. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో మీరు ముందు నుంచి గమనించి ఉంటే మాత్రం మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అరటికాయ చెట్లు, మునక్కాయ చెట్లు, అలాగే రకరకాల పూలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా నేనైతే స్నానం అయితే చేసేసి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను. అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంట్లో అరటి బోదలు ఉంటాయి కదా, అరటి చెట్టు కింద అరటి బోదలు ఉంటాయి. ఇంకా అవైతే తీసుకొచ్చి చెప్పాం కదా, మనము దేవుడికి వెలిగించే ప్రతి ప్రమిదను కూడా కింద మాత్రం అసలు మనం పెట్టకూడదు. మనము తమలపాకు మీద కానీ లేకపోతే ఇట్లా అరటి బోదలు కానీ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే నాకు అందుబాటులో ఉంది కాబట్టి, మీకు ఏది అంటే తమలపాకే కాదు, ఏ ఆకైనా పర్లేదు దేవుడికి, అది దీపం కింద పెట్టకుండా ఆకు మీద పెడితే మనకి మంచిదంట. అంటే ఆ ఫలితము భూదేవికి వెళ్ళకుండా మనకు వస్తుందంట. ఇక్కడైతే అరటి బోదలు తీసుకొచ్చి 12 ప్రమిదలు, అంటే ద్వాదశి అంటే 12 దీపాలు, ద్వాదశి అంటే 12 అని అర్థం కదా, 12 అంటే 12 దీపాలు పెడితే మనకి చాలా మంచి జరిగిద్దంట. అంటే విష్ణుమూర్తికి అలాగే శివుడికి కార్తీక మాసంలో దీపాలు మనం ఎన్ని పెడితే అంత విశేషమైన ఫలితాలు లభిస్తాయి అంట. మీకు కార్తీక మాసంలో ఎంత వీలైతే అన్ని దీపాలు పెట్టుకోండి, చాలా మంచి జరిగేది మీకు కూడా. ఇంక ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేశాను. నేనైతే ముందుగానే ఇంట్లో అయితే పూజ అయితే చేసేసాను. ఇంట్లో అయితే పూజ చేసేసుకొని ఇక్కడైతే తులసి చెట్టు దగ్గర అయితే 12 దీపాలు చూపించాం కదా మీకు, 12 దీపాలని ఎంత బాగా అలంకరించాను. అంటే నాకు పెద్ద దొరకలేదు అరటి బోదలు చీకట్లో, ఇంకా అని చెప్పేసి నాకు దొరికినట్టుగా అలా అరేంజ్ చేశాను అన్నమాట. ఇక్కడ 4, ఇక్కడ 5, మళ్ళీ ఇక్కడ 3 అని అలా 12 దీపాలను అయితే నాకు నచ్చినట్టుగా పెట్టి ఇక్కడైతే దీపాలు అయితే వెలిగించాం కదా. ఇక్కడైతే కడ్డీలు ముట్టిస్తున్నాను దేవుడికి. మీలో ఎంతమంది క్షీరాభి ద్వాదశిని సెలబ్రేషన్ చేసుకున్నారో చెప్పండి, నాకైతే కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగా చేసుకున్నాను తులసి చెట్టుకి ఈ సంవత్సరం కూడా. పోయిన సంవత్సరం కూడా నేను చాలా బాగా చేసుకున్నాను. ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా బెటర్గా చేసుకున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే పోయినసారి నేను దీపాలు ఎక్కువ వెలిగించలేదు టైం లేక, ఈసారి మాత్రం నేను అనుకున్నట్టుగా బాగా వెలిగించగలిగాను. చాలా బాగా చాలా పీస్ఫుల్గా అయిపోయింది. ఇంకా ఇంతే, ఇంకా ఈ వీడియో తులసి చెట్టుకి అయితే పూజ చేసుకొని నేను ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను. నేను వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా సాయంత్రం అయితే తినేసి అయితే పడుకున్నాము. ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఇంతటితో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ ఎవరైనా ఓపెన్ చేయాలనుకుంటే మాత్రం యూట్యూబ్ ఛానల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని నేనైతే చెప్తాను. అంటే మనము ఇవైతే టైంపాస్కి కాదు కదా, మనము యూట్యూబ్ నుంచి ఎంతో కొంత ఇన్కమ్ అయితే ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి ఇదైతే స్టార్ట్ చేస్తాము. ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ చేశాను. ఆ దీపాల వెలుగులో నా ఫేస్ చూడండి ఎంత బాగా వెలిగిపోతుందో నా ఫేస్ అయితే. ఇంకా
ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు నేను తులసి కోట దగ్గర చేసుకున్న పూజ అయితే ఇదే అన్నమాట. దీపాలు చూడండి ఎంత కాంతివంతంగా పెరుగుతున్నాయో. ఆ దీపాలను చూస్తుంటే నాకైతే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇంకా ఇంతే ఈ వీడియో, ఇంతటితో ఏం చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఏమన్నా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్నిసార్లు అడుగుతున్నాను ఏమనుకోకండి. నా వీడియోకి మీరు ఒక చిన్న లైక్ ఇచ్చారంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే బాయ్.